మనసారా పూజింతును నా రక్షక ఆధారం నీవే ప్రేమమయుడా మనసారా పూజింతు నా రక్షక నీవే ప్రేమమయుడా మహిమా ప్రభావములు నీకే చెల్లించును మహిమా ప్రభావములు నీకే అర్పించును మహిమా ప్రభావములు నీకే చెల్లించును మహిమా ప్రభావములు నీకే అర్పించును ఏంద్రా చుట్టూ తిరిగెను చుట్టూ తిరిగెను చుట్టూ తిరిగెను ఇశ్రాయేలు సైన్యము చుట్టూ తిరిగెను చుట్టూ తిరిగెను చుట్టూ తిరిగెను ఇశ్రాయేలు సైన్యము ఒక్కసారి అయినను ఆగకుండా నడిచెను ఒక్కసారి ఆగకుండా నడిచెను ఇశ్రాయేలు సైన్యము ప్రజలు కేక వేయగా గోడ కూలెను ప్రజలు కేక వేయగా
ప్రజలు కేక వేయగా ఓడకూలెను ఎరుకలోనికి నడిచే సైన్యము కర్ర తీసుకురా సంసోన్ అంటే ఎవడు బలే వీరుడు వచ్చి చూపాలి చెప్తే మాట మళ్ళా నువ్వు బెంచ్ దగ్గర నిలబడాలి డైసీ పడుతుంది ఇంకోటి చురుగ్గా ఏం తీసుకోక జతక ఏం తీసుకో సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు శత్రువులను హతము చేయు దైవ శక్తి పొందెను శత్రువులను హతము చేయు దైవ శక్తి పొందెను సంసోన్ అంటే ఎవరురా భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే వీరుడు అడవిలో నవ్వున్నది చాలా పెద్ద అడవిలో నవ్వున్నది చాలా పెద్ద సింహం గాండు అరచను పట్టి చీల్చెను గాండు అరచను సంసోను పట్టి చీల్చెను సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు అంటే ఎవడురా భలే వీరుడు గడిద దవడ వెముక చేత ఫిలిస్తీన్ల బాధెను గడిద దవడ వెముక చేత ఫిలిస్తీన్ల బాధెను కుయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి కుయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు సింహం వలె సాతాను నీపైకి దుమికిన సింహం వలె సాతాను నీపైకి దుమికిన ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయం ఇచ్చును ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయం ఇచ్చును సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు సంసోన్ అంటే ఎవడురా భలే వీరుడు వద్దు బైబుల్ కాలకాడ పెట్టుకుని ఇష్టం నాకు చేస్తున్నారు ఎవరు రోషన్ గా బైబుల్ ఎవరు పెట్టుకోరు వాళ్ళు చించుతారు ఇష్టం నాకు ఆడుతారు తల్లిని సెపరేట్ ఉండాలి చిన్న చిన్న కమ్మ చిట్టి చెల్లుగా చేసే ఎవరో తెలుసా
చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు కాలు మంచి చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు పాపులను రక్షింపను ఈ భువికి అరుదించెను పాపులను రక్షింపను ఈ భువికి అరుదించెను నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణించి తిరిగి లేచెను నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణించి తిరిగి లేచెను చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు ఎవరో తెలుసా నీకు యేసయ్య ఎవరో తెలుసా నీకు నువ్వు కాలు కింద పెట్టు స్టైల్ ఏమి పడాలి అది గట్టిగా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లల్లా లల్లల్లా 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 సతాను దగ్గరికి వెళ్తావా సతాను దగ్గరికి వెళ్తావా పిచ్చోడంటాడు నిన్ను వెలగొడతాడు నిన్ను చీచి అందరి నుండి దూరం చేస్తాడు అందరి నుండి దూరం చేస్తాడు కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పండి కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పండి వినుర తమ్ముడ వినుము వినుర చెల్లెల వినుము వినుర తమ్ముడ వినుము వినుర చెల్లెల వినుము ధిక్కరించి వెళ్ళినందున పడ్డాను చేప కడుపులో చిక్కుకొని పోయాను చిక్కులో పడ్డాను చేప కడుపులో చిక్కుకొని పోయాను అన్నా ఇలా కొంచెం రా అన్నా ఇలా కొంచెం రా కడుపులో కారణాన్ని చెప్పన్నా చేప కడుపులో కారణాన్ని చెప్పన్నా యేసుని ప్రేమ బహుకమైనది ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 తిన్నారు ఆహా ఓ అన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 తిన్నారు ఆహా ఓ అన్నారు
భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ ఓ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు ద్రాక్ష రసమును తాగి ఆహా ఓ అన్నారు కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు రసమును తాగి ఆహా ఓ అన్నారు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ ఓ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ ఓ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే పెట్టి గుండెలు పెట్టి కర్ర ఉంది రౌడీవే నువ్వు ఏమి తెలుసాక రౌడీవే నువ్వు ఇప్పుడేనా మనం ఫోన్ దగ్గర పెట్టు ఏ స్టోరీ ఏందమ్మా పోయిన వారం ఎవరి గురించిన ఇక్కడ మనం ఏం స్టోరీ ఇది ఒకరి మాకు అందులో ఏరా ఇక్కడ మనం ఏం స్టోరీ వింటున్నాం అంటే చెప్తే మీరు చెప్తున్నారు సండే స్కూల్కి వచ్చేది అంటేనా మీరా వినట్లా కదా మీరు పేరు కూడా గుర్తుపెట్టుకోవట్లా మోషే గురించి మనము వింటున్నాం మోషే గురించి మనం చూస్తే మోషే ఎవరంట దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క జనము దేవుడు మోషేని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన ప్రజలైన వారిని విడిపించడానికి తన ప్రజలైన వారిని నడిపించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా మోషే దేవుని పని చేసినాడా లేదా ఇక్కడ చూడాలి దేవుని పని చేసినాడా లేదా దేవుడు చెప్పింది చేస్తూ వచ్చినాడు ఎవరు ఇక్కడ చూడాలి మీరు ఎవరు చేశారు మోషే దేవుడు చెప్పింది చేస్తూ వచ్చినాడు కదా అవిధేయత చూపించినాడా విధేయత చూపినాడా మోషే అవిధేయత అంటే ఏంది విధేయత అంటే ఏంది అవిధేయత అంటే సరే నీకంటే లాభే ఉంది అడే కూర్చోవాలా పెన్సే సరే చూసినావా గొండెలే అది షర్ట్ ఎందుకు తీసేస్తున్నావు చేతులు కట్టుకోవాలి మీరు సరే మోషన్ గురించి మనము వింటూ వచ్చినాం కదా సరే ఇప్పుడు ఈ వారము వేరే వాళ్ళ గురించి చూద్దాం ఇంకొకరు జీవితం గురించి ఎవరు అంటే రాహాబు ఏం పేరు ఆమె పేరు రాహాబు ఆమె పేరు రాహాబు ఈమె యొక్క జీవితం గురించి మనము తెలుసుకుందాం ఈమె ఎక్కడ ఉంటుందంటే ఎరికోలో ఉంటుంది ఎక్కడ ఇందాక మనం పాడాం కదా పాట ఏదంట ఎరికోలో ఆ రాహాబు అనే ఈమె ఉంటుంది ఇక్కడ చూడాలి మీరు ఎవరు రాహాబు అనే ఒక ఆమె ఈమె జీవితము ఎలాంటిది అంటే చాలా చెడు మార్గంలో తాను నడుస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఎరుకు అనగా పాపముతో నిండినది దేంతో చెప్పాలి పాపముతో నిండినది అంటే ఆమె పేరు ఏం పేరు రాహాబు తను ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆ దేశంలోని అలాగ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు దేవుని భయం లేకుండా మీరు ఎక్కడ చూడాలి మీరు మోషే స్టోరీ ఎన్ని వారాలు విన్నారు తెలుసా కానీ ఏ స్టోరీ విన్నారంటే మీరు పేరు చెప్పట్లేదు ఇప్పుడైనా చూడాలి
ఈమె చాలా తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటుంది. వాళ్ళ ఊరు ఏది? ఆ పేరు అది ఏ ఊరు అది? ఎరికో. ఆ ప్రాంతంలో ఆమె నివసిస్తా ఉంటది. తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటుంది. అంటే దేవుని భయం లేకుండా తన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ ఉంటుంది. ఆమె లోకంలో పాపములో తాను జీవిస్తూ ఉంటది. అయితే ఈమె ఇల్లు ఎక్కడ అంటే ఊరి బయట ఉంటది. ఎక్కడ? ఊరి బయట. అందుకే ఆమె జీవితం కూడా అలాంటిది అన్నమాట. ఈమె వెనక్కి జరగాలి, మీరు వెనక్కి జరగాలి, మీరు వెనక్కి జరగాలి, వెనక్కి కనపడదు, వెనక్కి జరగ, వెనక్కి జరగ, వెనక్కి జరగ, తెలిసి వెనక్కి జరగ. ఇక్కడ తను అలాగా జీవిస్తాడు. ఈమె ఇల్లు ఎక్కడ కట్టుకుంటుంది అంటే ఊరి బయట. ఇప్పుడు 13 అనుకోండి, ఊరి చివర అన్నమాట. ఇప్పుడు స్కూల్ ఉంది కదా, అది ఊరి చివర కదా, అనే కదా. అట్లా ఊరి చివర ఆమె తన ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటుంది. తన యొక్క కుటుంబము తన ఒక్కటే అక్కడ ఊరి బయట నివసిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆమె సమాజంలో ఎందుకు లేదు, ఊర్లో ఎందుకు లేదంటే ఆమె జీవితము సరైనది కాదు. అర్థమైందా? ఆమె గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆమె యొక్క వేష అని రాయబడింది. ఏం రాయబడింది ఆమె గురించి? ఒక వేష. అంటే ఆమె లోకములో పాపములో ఇష్టానుసారమైన జీవితము తాను జీవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చినారు కదా. ఎక్కడి నుంచి వచ్చినారు? ఐగుప్తులో నుండి కనాను దేశానికి వచ్చినారు. కనాను దేశానికి వచ్చిన తర్వాత మోషే చనిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎవరు వస్తారంటే యెహోషువ. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు నడిపిస్తున్నారు? మోషే చనిపోయినాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువ దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఎరికో పట్టణాన్ని మీకు ఇస్తాను అంటే ఎరికో పట్టణాన్ని చూడటానికి యెహోషువ 2 మనుషుల్ని పంపిస్తాడు. ఎంతమందిని పంపిస్తాడు? 2 మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒక పట్టణం గురించి తెలుసుకోవాలంటే 2 మనుషులు వెళ్ళి వాళ్ళు ఏం చేయాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి. మీరు చూస్తారా, మాట్లాడుకుంటారా? ఏం చేస్తూ వచ్చినారు? వీళ్ళిద్దరు ఎవరు పంపించినారంటే యెహోషువ పంపించినాడు. ఎక్కడికి? ఎరికో పట్టణానికి. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క పట్టణాలు ఉన్నవి అన్ని కూడా చూసి రావడానికి. ఎందుకంటే ఆ పట్టణానికి దారి ఎట్లా ఉంది, మనం ఏ దారులు వెళ్ళి వారిని జయించాలా, మీరు ఆ పట్టణం గురించి తెలుసుకొని రండి అని 2 మనుషుల్ని పంపించినారు. ఎవరు పంపించినారు? యెహోషువ పంపించినాడు. యెహోషువ పంపించిన మనుషులు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ యొక్క పట్టణంలోకి వచ్చినారని ఆ పట్టణంలోకి వీళ్ళు రాగానే ఎవరికి తెలిసిందంటే ఎరుకోలో ఉన్న రాజుకి తెలిసింది. ఎవరికి తెలిసింది? ఎరుకోలో రాజు ఉంటాడు కదా, ఆయనకి తెలిసింది. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే 2 సైనికులనే పంపించినాడు. ఎవరిని పంపించినాడంట? చూడండి, ఇక సైనికులని పంపించినాడు. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు 2 వచ్చినారు. ఎరుకో పట్టణాన్ని, మన పట్టణాన్ని చూసి వాళ్ళు ఆ సమాచారం తెలుసుకొని వెళ్ళడానికి 2 వచ్చినారు అని చెప్పేసి మీరు వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి ఆ యొక్క సైనికులని పంపించినారు. వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ ఎరికోలోకి వచ్చినాక ఎవరింటికి వెళ్తూ వచ్చినారు? రాహాబు ఇంటికి వెళ్తూ వచ్చినారు. ఎవరింటికి వెళ్ళినారంట? ఈమె ఇంటికి వెళ్తూ వచ్చినారు. ఆడికి వెళ్ళంగానే ఆమె వాళ్ళని తన ఇంటిలోకి పిలిచింది. ఎక్కడికి పిలిచింది ఆమె? వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు పరిగెత్తి దాంకోగానే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ సైనికులు వస్తున్నారని వాళ్ళకి తెలుసు, ఆమెకు కూడా తెలుసు. ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? వాళ్ళకి తెలియకుండా దాచిపెడతా ఉంది. వాళ్ళని దాముకోమని చెప్పేసి వాళ్ళ మీద ఏం చేస్తుంది? గడ్డి అంతా వేసేస్తూ ఉంది. గడ్డి అంతా కప్పేసింది అనమాట. అర్థమైందా? ఆడికి రాగానే
వాళ్ళ గురించి ఆమెకు తెలుసు. వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు అని ఎవరికి తెలుసు? రాహాబుకి తెలుసు. ఆమె ఏమని చెప్తుందంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, మీ దేవుడు చాలా గొప్పోడు. ఎవరంట? ఏం చెప్తుందమ్మా? మీ దేవుడు చాలా గొప్పడు. మీ మీ ప్రజలతో యుద్ధం చేసి ఎవరు కూడా జయించలేరు. మీ దేవుడు గొప్ప కార్యములు ఇచ్చే దేవుడు. మీ దేవుడు అక్కడినాలే. మీ దేవుడు ఎలాంటి వాడు? చాలా గొప్ప దేవుడు. ఏ రాజులకు కూడా ఎవరికి కూడా మీ ముందు నిలబడే ధైర్యము ఉండదు. మీ దేవుడు ఏమైనా చేయగలడు అని ఎవరు చెప్తున్నారు? ఆమె దేవుడిని నమ్ముకుందా? లేదు. ఆమెకు ఎట్లా తెలిసింది అంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు ఆమె వినింది. ఏం చేసింది ఆమె? విని చెప్తాంది, అమ్మో వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. ఎవరు వీళ్ళు? సామాన్యమైన వాళ్ళు కాదు. దేవుడు ఈ పట్టణాన్ని, ఈ యెరికో పట్టణాన్ని వీరికి అప్పగిస్తాడేమో, అందుకే వీళ్ళు వచ్చినారు. వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రజలని ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళని దాచిపెట్టింది. అర్థమైందా? మనము మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేయాలా? ఇతరులు తెలుసుకునే విధముగా మన జీవితము ఉండాలి. అర్థమైందా? ఇతరులు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? అలాగా మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇతరులకు చెప్పాలి. అందుకే ఇశ్రాయేలు చిన్నది ఎవరికి చెప్తా వచ్చింది? నయమాను భార్యకి చెప్పింది. మా ఊర్లో దేవుడు ఉన్నాడు, ఆ యొక్క ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఈ యొక్క నయమాను కోసము ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఈ నయమానుకున్న రోగము పోతుంది అని ఇక్కడ రాహాబు ఏం చేస్తూ వచ్చిందంటే వారిని దాచిపెడుతూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? దాచిపెడుతూ వచ్చింది. మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు అని వారిని ఏం చేస్తుందంటే దాచిపెడుతూ వచ్చింది. దాచిపెట్టిన తర్వాత ఎవరు వచ్చినారు? సైనికులు వచ్చినారు. ఎవరింటికి వచ్చినారు? రాహాబు దగ్గరికి వచ్చినారు. అవును, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి రేగు చూడడానికి ఇద్దరు మనుషులు వచ్చారు. వారు ఎక్కడా అని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఏమని చెప్తుందంటే, నాకు తెలీదు. ఏం చెప్తుందామా? నాకు తెలియదు. వాళ్ళు వచ్చినారు నిజమే, కానీ వారు ఎటు వెళ్ళిపోయినారో నాకు తెలియదు. ఒకవేళ మీరు త్వరగా వెళ్తే ఏం చేయొచ్చు? ఒకవేళ వారు వెళ్ళిపోయినారు, మీరు త్వరగా పోయారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మీరు తరిమి పట్టుకోవచ్చు అని చెప్పింది. ఆమె అక్కడ అబద్ధము చెప్తూ వచ్చింది కదా. అయితే అబద్ధం చెప్పినప్పటికీ ఆమె అయితే ఎవరిని చేర్చుకుంది? తన ఇంటిలో దేవుని పిల్లల్ని చేర్చుకునింది. వారికి ఏం చేస్తూ వచ్చింది ఆమె అంటే ఉపకారము చేస్తూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చిందంట? ఉపకారము చేస్తూ వచ్చింది. అంటే అక్కడ రాహాబు అనేక స్త్రీ దేవుని బిడ్డలైన వారిని చేర్చుకుంటూ వచ్చింది. మనం ఎవరిని చేర్చుకోవాలా? దేవుని బిడ్డలైన వారిని మనము చేర్చుకోవాలి. ఇంకెవరిని చేర్చుకోవాలా? యేసయ్యని మనము చేర్చుకోవాలా. అర్థమైందా? ఎవరిని చేర్చుకోవాలంట? యేసయ్యని మనము మన హృదయంలో చేర్చుకోవాలి. మన హృదయంలో చేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు నశించిపోయిన దాన్ని కదా, పాడైపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెదకి రక్షించడానికి లోకానికి వచ్చినాడు. మనం ఎలాంటి వారం అంట? నశించిపోయేవారం కదా, లోకంలో పాపములో ఉన్నవారం. అర్థమైందా? ఈ లోకంలో పాపంలో మనము మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తాం. కడినాలి ఎవరు అంట? మనము లోకంలో పాపంలో ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నవారు. మనం అలాగ జీవించుట ఎవరికి ఇష్టం కాదు? ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టము లేదు. రాహాబు ఆమె ఇష్టానుసారమైన జీవితం జీవించుట ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, యెరికో పట్టణము గురించి మనం చూస్తే ఎలాంటిదంట? లోకము యెరికో యొక్క పట్టణం ఎలాంటిది?
పాపముతో నిండినది. మనం కూడా ఎక్కడున్నాం? లోకములో, పాపములో కదా. మనం కూడా ఎక్కడున్నామంట? లోకంలో, పాపములో. మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మన మాట వినం, విధేయత చూపించం కదా. దేవునికి భయపడం, దేవుని వాక్యానికి మనలో ఏమి లేదు, విధేయత లేదు. అర్థమైందా? మన హృదయంలో మనం ఎవరిని చేర్చుకోలే? ఎవరిని చేర్చుకోలేదు? దేవుణ్ణి చేర్చుకోలేదు. చిన్న హృదయం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలా. చిన్న వయసులోనే ఇవ్వాలా. అర్థమైందా? నేను ఇంకా చిన్నపిల్లనే కదా, నేను పెద్ద అయినాక దేవుణ్ణి నమ్ముకుంటా అంటే మనం ఎప్పుడు చనిపోతాం మనకి తెలియదు. అర్థమైందా? అందుకే మనం ఏం చేయాలంటే సమయం ఉండగానే ఏం చేయాలా? దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలా. రాహాబు ఎలాగైతే దేవుని బిడ్డలను చేర్చుకొని వారికి ఉపకారం చేస్తూ వచ్చిందో, మన హృదయంలో మనం ఎవరిని చేర్చుకోవాలా? యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి యేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకుని ఈ లోకంలో నుండి, పాపలోకంలో నుండి నన్ను రక్షించండి యేసయ్య అని అడగాలి. అర్థమైందా? లోకంలో నుండి, ఈ లోకం ఎలాంటిదంట? పాపముతో నిండినది. దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఒక దినాన తీర్పు తీరుస్తాడు. ఏం పెంచి ఒక దినాన దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అంటే ఆనాడు సొదొమ్మ గుమరాను ఏం చేస్తూ వచ్చినాడంట? అగ్ని గంధకముల చేత ఆ యొక్క సొదొమ్మ పట్టణాన్ని కాల్చివేస్తూ వచ్చినాడు. మీరు ఎక్కడ చూడాలి? సొదొమ్మ పట్టణాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? అగ్ని గంధకముల చేత కాల్చివేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎరికో కూడా ఎలాగ ఉందంటే అలాంటి పాపములో ఉంది. అయితే ఈ యొక్క రాహాబ్ అనే ఈమె ఎవరిని చేర్చుకుందంటే దేవుని బిడ్డలైన వారిని చేర్చుకొని ఏం చేస్తూ వచ్చింది? వారికి ఉపకారము చేస్తూ వచ్చింది. మనము దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుని హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? దేవుని పిల్లలైన వారిని చేర్చుకుంటాం. వారికి మనం ఏం చేస్తామంట? సహాయం చేసేవారముగా ఉంటాం. అర్థమైందా? పోయే వారం చెప్పింది కంటి తాకి గుర్తుందా? బుక్ లేదా? అడిగిన బుక్ అదే నశించిందని అదే కదా, కంటిసాకేం కూడా అదే కదా. పోయిన వారం అదేనా? పోయిన వారం చెప్పింది కంటి తాకి. ఇప్పుడు కంటి తాకి పలకండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి. ఏమంటుందామా? నేను మీకు ఉపకారం చేసి తిని మీరు కూడా నాకేం చేయాలా? ఉపకారము చేయాలి. నేను మీకు సహాయం చేశాను కదా, మీరు కూడా నాకేం చేయాలా? సహాయాన్ని చేయాలి. తర్వాత విన్నాక యెహోషువ 2వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ 2వ అధ్యాయము 12వ వచనము. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి. మోకరించండి, ప్రార్థన చేస్తాను. 2:12 యెహోషువ 2వ అధ్యాయము 12వ వచనం. మోకరించండి, ప్రార్థన. ప్రార్థన పైకి మోకరించాలి. పైకి
కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తుంది. కృపా ప్రేమ గల తండ్రి, చెంగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ మీరు తోడుగా ఉండొచ్చినందుకే మీకు కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. పాటలు సహాయపడుతూ వచ్చినారు. కథ కూడా ప్రభావ చిన్న బిడ్డలు ఇంటూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. విధాలు కార్యం జరిగించండి ప్రభావ. చూపించండి వారికి రక్షణ తెచ్చండి. మారు మనసు పాప క్షమాపణ నింపండి ప్రభావ. చూపించండి. రాహాబని వేషాలు ప్రభావ ఎలాగైతే దేవుని బిడ్డలను చేర్చుకుంటూ వచ్చింది, మేము కూడా తండ్రి మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకోవడానికి కృప చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ కంట తాకిరి కూడా యెహోషువ 2:12 రాయబడినట్టుగా నేర్చుకోవడానికి కృప చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ చిన్న బిడ్డలైన వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభావ. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చంద్రశేఖరణ చోదక బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబంలో జరిగే సండే స్కూల్ పరిచయం దీవించండి. అనేక మంది చిన్న బిడ్డలు మీ సన్నిధికి రావడానికి సహాయపడుతురమ్మని వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరొక సమయం వరకు దయచేయండి, మీకు వందనాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.